హాయ్ అండి. ఈరోజు మనము మోస్ట్ కామన్ అన్‌ఎక్స్‌ప్లోర్డ్ పెయిన్ గురించి మాట్లాడుకుందాము. దిస్ ఈస్ మిడ్ బ్యాక్ పెయిన్. చాలామంది ఏం చేస్తుంటారంటే గోల్ఫ్ బాల్ తీసుకొని మిడ్ బ్యాక్‌లో దే యూజ్డ్ టు కీప్ అండ్ రబ్ ఇట్ అక్కడ ఒక చిన్న మార్క్ లాగా కూడా అయితుంటది. ఇన్‌ఫాక్ట్ ఫారిన్‌లోనైతే మిడ్ బ్యాక్ పెయిన్‌కి ట్రీట్మెంట్ చేసుకోవడానికి సెల్ఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా తయారు చేసుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ అండ్ క్రాక్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ట్రిగ్గర్ అయినప్పుడు మిడ్ బ్యాక్ పెయిన్ మోస్ట్లీ వస్తుంది. అండ్ దీంట్లో పీపుల్ థింక్ దాట్ అండ్ అంటే అది ఎగ్జామిన్ చేస్తే కొందరికి రాంబాయిడస్ మజిల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఇంకొందరికి వచ్చేసి రెక్టర్ స్పైన్ అని ఒక చిన్న మజిల్ ఉంటుంది మిడ్ బ్యాక్లో, అది స్ట్రెయిన్ అయి ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే దీస్ టూ మస్ట్ బి ఓవర్ యాక్టింగ్, అంటే ఓవర్ స్ట్రెస్ అవుతున్నాయి అనమాట. అది ఎందుకు అవుతుందంటే అబ్డామిన్ మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ రెండు మజిల్స్ కూడా ఓవర్ యాక్టివ్, ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఈ రెండు చోట్లలో పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆఫెన్ ఏమవుతుందంటే మన బాడీ లోపల వెన్ అవర్ పోస్చర్ ఈజ్ నాట్ రైట్, ఫ్యూ మజిల్స్ ఏమవుతాయంటే రిపీటెడ్గా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. దీస్ మజిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్ఫంక్షన్ మజిల్స్. సో ఈ డిస్ఫంక్షన్ మజిల్స్లలో మేజర్గా కొన్ని పోస్చర్ వాళ్ళకి మిడ్ బ్యాక్లో మజిల్స్ డిస్ఫంక్షన్ అయి ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతాయంటే వెన్ దే ఆర్ డీహైడ్రేటెడ్, వాళ్ళకి ఏమైనా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వచ్చినా, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా కొంచెం ఇరిటేట్ అయినా కానీ, ఎమోషనల్గా డిస్ట్రెస్ అయినా కానీ ద సేమ్ డిస్ఫంక్షనల్ మజిల్ విల్ స్టార్ట్ ఏకింగ్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఫ్లూ వచ్చినా కానీ ఎప్పుడైతే మీరు వీక్ అవుతారో అప్పుడు ఈ డిస్ఫంక్షన్ మజిల్స్ అనేవి కొంచెం ట్రిగ్గర్ అయిపోయి ఇక్కడనే పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ బ్యాలెన్సింగ్ అవర్ కోర్. దెన్ ఆఫ్టర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఫాలో అయితే మనం మిడ్ బ్యాక్ పెయిన్ అనేది వీ కెన్ ఈజీలీ రూల్ అవుట్. అండ్ యాజ్ ఐ సెడ్, hydration, sleep, and emotional balance is most important in balancing these kind of issues along with the physical treatment and exercises. Thank you.